రైట్ రానున్న లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ సిద్ధమైపోయింది 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాని కొద్దిసేపటి క్రితమే బీజేపీ రిలీజ్ చేసింది ఇందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేశారు అందులో 3 సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కింది ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ మొదటి నుంచి అందరూ అనుకుంటున్నట్లుగానే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకి తొలి జాబితాలో చోటు దక్కలేదు అక్కడ కొత్త అభ్యర్థి వస్తారా లేదంటే బాబురావునే రెండవ జాబితాలో ఖరారు చేస్తారా అనేది తేలాల్సి ఉంది సోయం బాబురావు కూడా మరే పార్టీ వైపైన చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలోనే ఇది జరిగిందనే ఒక చర్చ జోరుగా సాగుతుంది ముఖ్యంగా తెలంగాణలో 2 స్థానాలు ఆసక్తి రేపుతున్నాయి అందులో మల్కాజ్గిరి నుంచి తీవ్ర పోటీ పడ్డారు ఈటెల రాజేందర్ వర్సెస్ మురళీధర్ రావు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ విద్యాసంస్థల యజమాని కొమరయ్య కూడా గట్టి పోటీ పడ్డారు వీళ్ళు ముగ్గురు మధ్య టికెట్ రేస్ అనేది చాలా గట్టిగానే ఉంది దాంతో ఇది పెండింగ్లో పెడతారు ఈ స్థానాన్ని అని అంతా అనుకున్నారు అయితే అనూహ్యంగా మల్కాజ్గిరి నుంచి కూడా తొలి జాబితాలోనే ఈటెల రాజేందర్కి స్థానం దక్కింది ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి అభ్యర్థి అవుతున్నారు ఇక దీంతో పాటు ముఖ్యంగా జహీరాబాద్లో నిన్ననే పార్టీలో చేరారు బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ కూడా ఆయనకు టికెట్ వస్తుందా రాదా ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని ఈరోజు ఉదయమే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అంటే జహీరాబాద్లో బీబీ పాటిల్కి అవకాశం ఇవ్వొద్దంటూ అక్కడ కొంతమంది బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగిన సందర్భంలో ఎలాంటి హామీ ఇవ్వలేదు బీబీ పాటిల్కి అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందంటూ కిషన్ రెడ్డి చెప్పడంతో ఇక్కడ అవకాశం ఉంటుందా లేదా అనే ఒక చర్చ జోరుగా సాగింది అయితే జహీరాబాద్ కూడా తొలి జాబితాలోనే అవకాశం దక్కింది నిన్ననే పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కి మరో అవకాశం బీజేపీ ఇచ్చింది ఈసారి గతంలో 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కాబోతున్నారు ఇక 2 రోజుల క్రితం పార్టీలో చేరారు నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఆయన కుమారుడు భరత్కి అవకాశం తొలి జాబితాలోనే దక్కింది ఓవరాల్గా చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా 195 మంది అభ్యర్థులను తొలి జాబితాలో బీజేపీ ప్రకటించింది వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయబోతున్నారు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 51 మంది అభ్యర్థులను తొలి జాబితాలో బీజేపీ ప్రకటించింది ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో 26 మంది మధ్యప్రదేశ్లో 24 మంది అభ్యర్థులను ఖరారు చేశారు రాజస్థాన్ గుజరాత్ నుంచి 15 చొప్పున కేరళ నుంచి 12 మంది తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులు ఖరారయ్యారు తెలంగాణలో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ప్రకటించారు ఆయన ఒకసారి బయట చూద్దాం మనం तेलंगाना करीमनगर श्री बंडी संजय कुमार निजामाबाद अरविंद धर्मापुरी जहीराबाद बीबी पाटिल मलकजगिरी इटेला राजेंदर सिकंदराबाद श्री जी किशन रेड्डी हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत भोंगीर बोरा नरसैया गौड़ ఓకే రైట్ 9 మంది అభ్యర్థులను తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ప్రకటించింది మనం ఇప్పుడే చూసాం ఆ 9 మంది అభ్యర్థులు ఏంటి వారికి ఏ రకంగా అవకాశం దక్కింది అనేది మనం చూద్దాం స్క్రీన్ పై కనిపిస్తున్నారు 3 సిట్టింగ్ ఎంపీలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అదేవిధంగా ఆయన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా కేంద్ర మంత్రి కూడా ఆయనకు మరోసారి సికింద్రాబాద్ నుంచి అవకాశం దక్కింది సికింద్రాబాద్ అనేది బీజేపీ పార్టీకి చాలా బలమైన నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గంగా ఉంది గతంలో ఇక్కడ నుంచి దత్తాత్రేయ గెలిచారు బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి అయ్యారు ఆ తర్వాత ప్రస్తుతం గవర్నర్గా కూడా ఉన్నారు కిషన్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలిచారు ఆయన కేంద్ర మంత్రిగా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు ఆయనకి మళ్ళీ అవకాశం దక్కింది సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి తొలి అభ్యర్థి అయ్యారు అంటే మిగిలిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు కాబట్టి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన తొలి అభ్యర్థిగా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఖరారయ్యారు అయితే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినా కూడా
దాదాపు ఖరారయ్యారు. అటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కూడా. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ మాజీ మేయర్, ఆయనకే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఆ హామీతోనే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బొంతు రామ్మోహన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. బొంతు రామ్మోహన్ కానీ లేదంటే ఆయన భార్య బొంతు శ్రీదేవి కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇక్కడ నుంచి అభ్యర్థి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి పైనే ఓడిపోయారు తలసాని సాయి కిరణ్, మంత్రి, గత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రస్తుతం సనత్ నగర్ ఎమ్మెల్యే ఆయన కుమారుడు తలసాని సాయి కిరణ్ గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి చేతులు ఓడిపోయారు. కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డి లాంటి బలమైన నేతను ఢీకొట్టేందుకు ఈసారి తలసాని శ్రీనివాస్ యాదవ్నే బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. ఇక్కడ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ లేదా తలసాని సాయి కిరణ్ ఇద్దరిలో ఎవరో ఒకరు అభ్యర్థి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ స్థానం నుంచి శ్రీధర్ రెడ్డి గతంలో బీజేపీలోనే సుదీర్ఘకాలం పనిచేశారు, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ నుంచి కూడా గతంలో బీజేపీ అభ్యర్థిగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీధర్ రెడ్డి కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నప్పటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ లేదా తలసాని సాయి కిరణ్కే టికెట్ దక్కే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. అంటే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపుగా సికింద్రాబాద్ నుంచి ఖరారు అయినట్లే చెప్పవచ్చు. అధికారికంగా మాత్రం కిషన్ రెడ్డి పేరు కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధికారికంగా ప్రకటించింది. కిషన్ రెడ్డి బరిలో దిగబోతున్నారు సికింద్రాబాద్ నుంచి. ఇక కరీంనగర్లో కూడా అధికారికంగా బండి సంజయ్ పేరు కొద్దిసేపటి క్రితమే సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన గెలిచారు, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బండి సంజయ్ ఉన్నారు. అయితే బండి సంజయ్ ఇక్కడ మరోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతుంటే గత ఎన్నికల్లో బండి సంజయ్ పై ఓడిపోయిన వినోద్ కుమార్ ఆల్రెడీ అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన ప్రచారంలోకి వెళ్ళిపోయారు. వినోద్ కుమారే, బోయినపల్లి వినోద్ కుమార్ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు. బోయినపల్లి వినోద్ కుమార్, బండి సంజయ్ మధ్య ఖచ్చితంగా ఇక్కడ పోటీ అనేది హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దాదాపు అభ్యర్థులు ఇద్దరిని పరిశీలిస్తున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరికి వెలిచాల రాజేందర్ రావు అనే అభ్యర్థిని పరిశీలిస్తారు. అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఉస్నాబాద్కు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కూడా చాలా బలమైన నాయకుడు. సామాజిక సమీకరణాల రీత్యా కూడా ప్రవీణ్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థి అవుతారు. అంటే ప్రవీణ్ రెడ్డి లేదా రాజేందర్ రావులో ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి కాబోతున్నారు. బండి సంజయ్ ఇక్కడ మరోసారి బరిలో దిగబోతున్నారు. బోయినపల్లి వినోద్ గతంలో ఓడిపోయారు ఒకసారి, ఆ తర్వాత గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు, ఈసారి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అంటే బండి సంజయ్ వినోద్ కుమార్ మధ్య ఇక్కడ మళ్ళీ పోటీ జరగబోతుంది, అది తేలిపోయింది. ఇక్కడ కూడా దాదాపు అభ్యర్థులకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు ఒక క్లారిటీకి వచ్చాయని చెప్పుకోవచ్చు. కరీంనగర్ కూడా చాలా కీలకమైన సీటు కాబోతుంది భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే బండి సంజయ్ ఇమేజ్ అనేది గత ఎన్నికలకి ఇప్పటికీ చాలా పెరిగింది. అటు వినోద్ కుమార్ కూడా ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన బండి సంజయ్ పైనే ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలని ఆయన ఆల్రెడీ ప్రచారంలో దిగిపోయారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఉండబోతుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరవుతారు అనే దానిపైనే వీరిద్దరిలో ఎవరికి ఎలాంటి అవకాశం ఉంటుంది అనేది తేలే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో అంతకుముందు సిట్టింగ్ ఎంపీగా కవిత 2014లో ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, గెలిచారు. అప్పుడు 2014లో తొలిసారి గెలిచారు. సిట్టింగ్ ఎంపీగా 2019లో అంటే గత ఎన్నికల్లో ఆమె సిట్టింగ్ ఎంపీగా నిజామాబాద్ నుంచి బరిలో దిగారు. ఆమె పైన కొత్త అభ్యర్థిగా అప్పటి వరకు రాజకీయాల్లో ఎక్కడా పోటీకి అవకాశం దక్కలేదు, ఆయన పోటీ చేయలేదు. కొత్త అభ్యర్థిగా బరిలో దిగిన ధర్మపురి అరవింద్ అనూహ్యంగా విజయం సాధించారు. అప్పుడు సీఎం కూతురుగా ఉన్న కల్వకుంట్ల కవితని ధర్మపురి అరవింద్ ఓడించి ఒక సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ అరవింద్కి అవకాశం దక్కింది. ఖచ్చితంగా అరవింద్ గత 5 ఏళ్లుగా కూడా పసుపు బోర్డు విషయంలో, ముఖ్యంగా పసుపు బోర్డు తెస్తానని ఒక హామీ, ఒక బాండ్ పేపర్తో గత ఎన్నికల్లో కలకలం సృష్టించారు. రైతులందరికీ బాండ్ పేపర్ రాసిచ్చారు పసుపు బోర్డు తెస్తానని. నిజంగానే ఆయన పసుపు బోర్డు తెచ్చారు, ప్రధాని మోడీతో ప్రకటన చేయించారు. ఖచ్చితంగా పసుపు బోర్డు తెచ్చిన అంశం అనేది ధర్మపురి అరవింద్కి కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పసుపు బోర్డు అక్కడికి నిజామాబాద్కు తేవడం, రెండవది 15,000 మద్దతు ధర ఈ మధ్య కాలంలో క్వింటాల్కి నిజామాబాద్లో 15,000 14,000 పసుపు క్వింటాల్కి ధర పలికింది. అంటే అంత భారీ స్థాయిలో పసుపు రైతులు ఉండడం, వాళ్ళకు మద్దతు ధర విషయంలో సంతృప్తి కలగడం, ఈ అంశాలన్నీ కూడా ధర్మపురి అరవింద్కి కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఈసారి కల్వకుంట్ల కవిత లాంటి బలమైన అభ్యర్థి కూడా బరిలో దిగట్లేదు. కవితకి ఈసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కలేదు, టికెట్ ఇవ్వట్లేదు. ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి అదే కంటిన్యూ చేయాలని నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఇక్కడ
ఎవరు అభ్యర్థి అవుతారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థి అవుతారు అనేది కూడా తేలట్లేదు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది కూడా తేలట్లేదు. అంటే బలమైన అభ్యర్థి ధర్మపురి అరవింద్పై బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు, ఆ రెండు ప్రధాన పార్టీలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిజానికి బలమైన అభ్యర్థులు కూడా ఆ రెండు పార్టీల నుంచి ఎవరూ లేరు. అయితే ఒక్కటే ఒక ఆప్షన్ ఏంటంటే రెండు పార్టీలు కూడా జీవన్ రెడ్డి, ఎల్ రమణ వాళ్ళిద్దరూ జగిత్యాల నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపే ఆలోచన చేస్తుంది. ఎల్ రమణ ఎమ్మెల్సీగా, ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎల్ రమణ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. రమణను బీఆర్ఎస్ పార్టీ, జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు ఎమ్మెల్సీలను బరిలో దింపాలి ఇక్కడ నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి అని ఆలోచిస్తుంది. నిజంగానే వాళ్ళిద్దరిని బరిలో దింపితే అది ధర్మపురి అరవింద్కి మరో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నేతలు. అంటే జగిత్యాల, కోరుట్ల ఈ రెండు ప్రాంతాల్లో కొంత ఓటు బ్యాంక్ అనేది చీలుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఓటు బ్యాంక్ చీలుతుంది. మిగిలిన నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు నిజామాబాద్ పరిధిలోకి వస్తాయి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అది ధర్మపురి అరవింద్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ధర్మపురి అరవింద్కి అటు పసుపు బోర్డు, ఇటు అభ్యర్థుల ఖరారు ఈ రెండు ఉండగా ఆయన ప్రచారంలో ఆల్రెడీ దిగిపోయారు. ఖచ్చితంగా నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్కి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. చూడాలి అది ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి. ఇక ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను పక్కన పెడితే ముగ్గురు కొత్త అభ్యర్థులుగా మనం చెప్పాలి. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో ఎంపీగా పనిచేశారు, ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆయన బీజేపీ నుంచి చేయలేదు. గతంలో 2014లో ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి గెలిచారు. 2019లో అంటే గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అయిపోయారు. అక్కడి నుంచే చేవెళ్ళ నుంచే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయ్యారు, ఓడిపోయారు. అప్పుడు 2 సార్లు కూడా అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. మొదటిసారి కొండా విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్గా గెలిస్తే, బీఆర్ఎస్ తరఫున గెలిస్తే 2019లో అంటే గత ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఆయన పైన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి తొలిసారిగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అయ్యారు. మొదటిసారిగా ఆయన ఎంపీ బరిలో బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు. అంటే 3వసారి బరిలో దిగుతున్నప్పటికీ బీజేపీ నుంచి మాత్రం కొత్త అభ్యర్థిగా చెప్పాలి. గతంలో ఆయన బీఆర్ఎస్ నుంచి, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి, ఇప్పుడు బీజేపీ నుంచి కూడా ఒక రకంగా అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఆయనకు వచ్చినాయని చెప్పుకోవచ్చు. అది ఆయనకు కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా ఉంది. కొండా రంగారెడ్డి వారసత్వం అనేది ఆయనకు ఉంది, క్లీన్ ఇమేజ్ ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డికి మంచి ఇమేజ్ కూడా ఉంది, అది ఆయనకు కలిసి వచ్చే అంశం. అక్కడ బీఆర్ఎస్ ఎంపీగా దాదాపుగా రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. రంజిత్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కాబోతున్నారు. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడ బరిలో దిగడం మొదటి జాబితాలోనే ఆయన పేరు వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సునీతా మహేందర్ రెడ్డి జడ్పీ చైర్మన్గా ఆమె ఉన్నారు, వికారాబాద్ జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఆమె అక్కడ అభ్యర్థి కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే చేవెళ్ల విషయంలో కూడా 3 ప్రధాన పార్టీలు క్లారిటీకి వచ్చేసాయి. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు బరిలోకి దిగడం ఖాయమైపోయింది. ఇక హైదరాబాద్ కొంచెం ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ఇది, ఎందుకంటే ఎంఐఎం కంచుకోట ఇది. అక్కడ ఎంఐఎం పార్టీ నుంచి ఓవైసీ కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన పైన రాజాసింగ్ని బరిలోకి దింపుతారని కొంత ప్రచారం జరిగింది. లేదు గణేష్ ఉత్సవ సమితి భగవంతరావుని బరిలో దింపుతారని ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా వాళ్ళిద్దరిని పక్కన పెట్టి మాధవిలత, ఆమె కొంచెం హిందూ ధర్మ పరిరక్షణ దిశగా వెళ్తున్న వైద్యురాలు, ఆమె విరించి హాస్పిటల్స్కి చెందిన వైద్యురాలు, దాని వన్ ఆఫ్ ద పార్ట్నర్, ఆమె పేరు తొలి జాబితాలోనే ప్రకటించారు. ఆమె ఆల్రెడీ కొంత హిందుత్వాన్ని, హిందూ ఎజెండాతో ముందుకు వెళ్తూ ప్రచారం కూడా చేస్తున్నారు. అక్కడ నిజంగా ఓవైసీపై మాధవిలత ఏ మేరకు పోటీ ఇస్తారు, బీజేపీ ఊహించినట్టు అంటే హైదరాబాద్లో కూడా మేము గెలుస్తామని బీజేపీ నేతలు చాలామంది చెప్తూ వస్తున్నారు. కాబట్టి నిజంగానే ఓవైసీకి ఎలాంటి పోటీ ఇస్తున్నారు మాధవిలత అనేది మనం చూడాలి. ఉమెన్, హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళ, విద్యాధికురాలు, వైద్యురాలు, ఇవన్నీ కూడా కొంత మాధవిలతకు కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాలి. ఇక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం, మొత్తం ఇప్పుడు ప్రకటించిన 9 నియోజకవర్గాల్లో కూడా చాలా ఆసక్తి రేపిన నియోజకవర్గం మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఎవరవుతారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా, ఇంట్రెస్టింగ్ అంశంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది అంటే బీజేపీలో ఏ నియోజకవర్గానికి తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేనంత పోటీ మల్కాజ్గిరికి బీజేపీ నేతలు పోటీ పడ్డారు. అందులో ఈటెల రాజేందర్ ఒక అభ్యర్థి అయితే, మరొక అభ్యర్థి మురళీధర్ రావు, జాతీయ నేత, ఆయన జాతీయ స్థాయిలో చాలా పరిచయాలున్న నాయకుడు. ఇప్పటి వరకు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆయన ఎన్నడూ రాజకీయాల్లో పోటీకి దిగలేదు. గత ఎన్నికల్లో అంటే 2014లో కరీంనగర్, ఆయన సొంత నియోజకవర్గం కరీంనగర్ పరిధిలో ఉంటుంది, కరీంనగర్ లోక్సభకు పోటీ చేయాలనుకున్నారు. అప్పుడు అవకాశం దక్కలేదు. విద్యాసాగర్ రావు అక్కడ బరిలో దిగారు.
ఆ తర్వాత 2019 అంటే గత ఎన్నికల్లో కూడా కరీంనగర్ లేదా మల్కాజ్గిరి ఎక్కడైనా పోటీ చేయాలనుకున్నారు, అప్పుడు కూడా ఆయనకు అవకాశం దక్కలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరి బరిలో దిగుతాననే ఒక నమ్మకంతో ఆయన ఉన్నారు. ఆల్రెడీ జాతీయ నాయకత్వానికి కూడా చెప్పాను, తనకే టికెట్ వస్తుందని ధీమాను కూడా పలుమార్లు వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా మురళీధర్ రావును కూడా పక్కన పెట్టింది బీజేపీ. ఈటెల రాజేందర్కి ఇక్కడ అవకాశం ఇచ్చింది. అదే సమయంలో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థలు చెందిన కొమరయ్య, వీళ్ళిద్దరు కూడా గట్టిగానే పోటీ పడ్డారు. ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది నిజంగానే ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక ఆసక్తికర అంశంగా ఉంది. ఇది ఖచ్చితంగా తొలి జాబితాలో మల్కాజ్గిరి పేరు వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఈటెల రాజేందర్ మధ్య చాడ సురేష్ రెడ్డి, మురళీధర్ రావు, డిపిఎస్ కొమరయ్య వీళ్ళందరి మధ్య తీవ్ర పోటీ ఉంది. కాబట్టి వీళ్ళందరినీ బుజ్జగించి మాట్లాడి సెకండ్ లిస్ట్లో ఈ పేరు వస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఈటెల రాజేందర్కు క్లియర్గా ఈటెల రాజేందర్ అమిత్ షాకు ఉన్న సంబంధాలు కావచ్చు, బీజేపీ జాతీయ నాయకత్వానికి ఈటెల రాజేందర్ పై ఉన్న నమ్మకం కావచ్చు, ఆయనకు ఖచ్చితంగా అడ్వాంటేజ్గా మారింది. ఆయన పేరు తొలి జాబితాలోనే వచ్చింది. ఆయన కూడా ఇప్పటికే ప్రచారంలో దిగిపోయారు. అండర్ వర్క్ చేసుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ ఆయన మల్కాజ్గిరిలో ఖచ్చితంగా గెలుస్తానని ధీమాగా ఉన్నారు. అంటే ఈ నియోజకవర్గంలో బీజేపీ నేతలంతా పోటీ పడడానికి 2-3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. మల్కాజ్గిరి అనేది దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. అంతేకాదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ, అంటే సీఎం ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అక్కడ రాజీనామా చేశారు. మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సొంత స్థానం. అంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన మొన్నటి వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఖచ్చితంగా మల్కాజ్గిరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సిన పట్టుదల రేవంత్ రెడ్డికి ఉంటుంది. అది తెలిసి కూడా బీజేపీ నేతలంతా దీని మీద దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మల్కాజ్గిరిలో చాలా పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారు. దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. కాబట్టి వాళ్ళంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు, అందులో మార్వాడీలు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ రాష్ట్రాలకు చెందిన చాలామంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి అది కొంత బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది ఆ నియోజకవర్గంలో. కొంత సామాజిక వర్గాలు కూడా అక్కడ కొన్ని కీలక రోల్ ప్లే చేస్తుంటాయి. అట్లా సామాజిక సమీకరణాలు కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతాయనే భావంతో ప్రతి ఒక్కరూ ఈసారి మల్కాజ్గిరి సీటు బీజేపీ గెలుచుకుంటుందనే ఒక ధీమాతో అందరూ ప్రయత్నం చేశారు. అందరిలో ఈటెల రాజేందర్ అవకాశం దక్కించుకున్నారు. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి అయ్యారు. నిజంగానే గెలిస్తే అక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ లేదంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇలాంటి వాళ్లకు కేంద్ర మంత్రిగా కూడా అవకాశం వస్తుంది అనే ప్రచారం ఉంది. ఆ ఆలోచనతోనే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్నారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరో 3 నియోజకవర్గాలు ఈరోజు ప్రకటించినవి. బూర నర్సయ్య గౌడ్, భువనగిరి. గత 2 సార్లు కూడా అంటే 2014లో 2019లో 2 సార్లు ఆయన బీఆర్ఎస్ తరఫున అక్కడి నుంచే భువనగిరి నుంచే బరిలో దిగారు. 2014లో గెలిచారు. 19లో సిట్టింగ్ ఎంపీగా మరోసారి ఆయన బీఆర్ఎస్ నుంచి బరిలో దిగారు. కేవలం స్వల్ప తేడా 5,000 ఓట్లతో మాత్రమే ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఓడిపోయారు. అక్కడ గౌడ సామాజిక వర్గానికి కూడా కొంత ఓటు బ్యాంక్ బలంగా ఉంది. బూర నర్సయ్య గౌడ్ కూడా మంచి ఇమేజ్ ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన డాక్టర్స్ జేఏసీ పేరుతో చేసిన ఆందోళన కార్యక్రమాలు కానీ ఉద్యమాలు కానీ అవి ఆయన్ను మొదటిసారి ఎంపీగా గెలిపించాయి. ఆ తర్వాత రెండోసారి కూడా ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కొంత నల్గొండ, భువనగిరి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి బలం అనేది బూర నర్సయ్య గౌడ్ను గత ఎన్నికల్లో దెబ్బతీసిందని చెప్పొచ్చు. అదే సమయంలో గుర్తులు అంటే కారు గుర్తులు పోలిన మరో గుర్తుల వల్ల కూడా బూర నర్సయ్య గౌడ్కు అక్కడ ఓటమి ఎదురైంది. అయితే ఈసారి ఖచ్చితంగా బీజేపీ చరిష్మా ఉంటుంది, మోడీ చరిష్మా ఉంటుంది, గౌడ సామాజిక వర్గం అండదండలు ఉంటాయి. తాను ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తన ఉద్యమాన్ని గుర్తిస్తారు, గెలుస్తాననే ధీమా బూర నర్సయ్య గౌడ్లో ఉంది. ఇక్కడ భువనగిరిలో కూడా అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇంకా అభ్యర్థులు ఎవరిని ఖరారు చేయలేదు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలామంది పోటీ పడుతున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, పున్నా కైలాష్ నేత లాంటి వాళ్ళు, అదేవిధంగా పవన్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ సోదరుడు, వాళ్ళ కుమారుడు పవన్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా గట్టి పోటీ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా టికెట్ వస్తే గెలుస్తామనే ధీమా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని బూర నర్సయ్య గౌడ్ బీసీ కాబట్టి బీసీకే ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఉంది. ఎవరికి ఇస్తారో అనేది మనం చూడాల్సి ఉంది. భువనగిరి మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీసీ అభ్యర్థిని బరిలో దింపే అవకాశాలు అయితే కొంత కనిపిస్తున్నాయి. ఇక ఆ 2 నియోజకవర్గాల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. జహీరాబాద్, నాగర్ కర్నూల్. ఇందులో జహీరాబాద్ బీబీ పాటిల్ నిన్ననే బీజేపీ పార్టీలో చేరారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. 2014లో తొలిసారి ఆయన జహీరాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు బీఆర్ఎస్ తరఫున. 2019లో కూడా సిట్టింగ్ ఎంపీగా ఆయనకే మళ్ళీ అవకాశం ఇచ్చారు. కేవలం 10,000 ఓట్ల తేడాతో మాత్రమే ఆయన అప్పుడు గెలిచారు. మొదటిసారి భారీ మెజార్టీ వచ్చింది, రెండోసారి మాత్రం కేవలం 10,000 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు.
ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే గెలిచే అవకాశం లేదనే కారణంగానో లేదంటే ఆయనకు టికెట్ రాదనే కారణంగానో మొత్తానికి బీజేపీ వైపు వెళ్ళారు. అది కర్ణాటక బార్డర్లో ఉండే నియోజకవర్గం. కర్ణాటకలో ఆయనకు వ్యాపార సంబంధాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి బీబీ పాటిల్కి. ఆ కారణం వల్లనే బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆయన గెలిచారు కూడా. ఈసారి ఆయన జాతీయ స్థాయిలో బీజేపీ కొంత బలంగా ఉంది. బీజేపీ ఎంపీగా అయితే తన వ్యాపారాలకు కూడా కొంత అడ్వాంటేజ్ ఉంటుందనే ఆలోచన, అదేవిధంగా ఆయన సామాజిక నేపథ్యం కూడా కొంత కారణం అక్కడ గెలవడానికి. ఆ సామాజిక నేపథ్యంతో కూడా గత 2 ఎన్నికల్లో గెలిచారు. అది కూడా ఈసారి బీజేపీకి బీబీ పాటిల్కి ఇద్దరికి ఆ సామాజిక ఈక్వేషన్లు కూడా కొంత కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాలి. ఇక పి భరత్ తొలిసారి బరిలోకి దిగబోతున్నారు. పి భరత్ అక్కడ నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న పి రాములు రెండు రోజుల క్రితమే బీజేపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ ఆయన చేరి తన కుమారుడికి అక్కడి నుంచి టికెట్ ఇప్పించుకున్నారు. నాగర్ కర్నూలులో కొంత బీజేపీ కొంత వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అక్కడ బీజేపీకి అంతగా బలం లేదు కాబట్టి అక్కడ పి రాములు లాంటి ఒక వివాద రహితుడు, మొదటి నుంచి కూడా చాలా సీనియర్ నాయకుడు ఆయన, అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకొని ఒక యువకునికి ఆయన కుమారుడికి భరత్కి టికెట్ కేటాయించడం దానివల్ల ఒక ప్రయోగం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చారకొండ వెంకటేష్, మల్లు రవి, సంపత్ కుమార్ ఇలాంటి మహానేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి టికెట్ వస్తే గెలుస్తామనే ధీమా అటు మల్లు రవిలో కానీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కానీ, చారకొండ వెంకటేష్ ఇలాంటి కీలక నేతలంతా కూడా టికెట్ కోసం చాలా ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న నియోజకవర్గం అది. ఎందుకంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే. ఒక 2 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలవకపోయినా కూడా అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు, అక్కడ విజయుడు. అదేవిధంగా గద్వాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గెలిచినప్పటికీ మెజార్టీలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇలాంటి కీలక నేతలంతా అక్కడ గెలిచారు. కాబట్టి వాళ్ళందరి డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట నుంచి వీళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకంగా ఉన్న నియోజకవర్గం. అక్కడ బలమైన అభ్యర్థి కోసం అన్వేషించి పి భరత్ని బీజేపీ ఇక్కడ అభ్యర్థిగా తొలి జాబితాలోనే అంటే 2-3 రోజుల క్రితమే ఆయన పార్టీలో చేశారు. ఆయనకు టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాములు వెళ్ళిపోయారు కాబట్టి అచ్చంపేట నుంచి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన గువ్వాల బాలరాజు బరిలోకి దిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. చూడాలి. ఏదేమైనా బీజేపీ ప్రకటించిన ఈ 9 స్థానాలు అనేవి ఖచ్చితంగా అన్ని రకాలుగా సామాజిక సమీకరణాలు కానీ, బలమైన అభ్యర్థులను తీసుకొని కానీ ఏ రకంగా చూసినా గెలుపు గుర్రాలను గుర్తించి ప్రకటించినట్లే మనకు కనిపిస్తుంది. ఈ 9 స్థానాలపై ఖచ్చితంగా బీజేపీ హోప్ పెట్టుకుంది. ఇందులో మెజారిటీ స్థానాలు గెలుస్తామనే ధీమా బీజేపీ రాష్ట్ర పార్టీలో ఉంది, జాతీయ పార్టీలో కూడా ఉంది. ఈ 9 పోతే మిగిలిన 8 నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు అనేది కొద్దిసేపు అయిన తర్వాత చూద్దాం. ముందు ఈ 9 అభ్యర్థులకు సంబంధించి అదేవిధంగా జాతీయ స్థాయిలో బీజేపీ 195 మందిని ప్రకటించింది. దాని వెనుక ఏ సమీకరణాలు పనిచేశాయి, 195 మంది అభ్యర్థుల ప్రకటనలో దేన్ని ప్రధానంగా ప్రాతిపదికగా బీజేపీ తీసుకుంది, ఇలాంటి అంశాలకు సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపితో మాట్లాడదాం. ముందు గోపి, మొత్తం అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ 195 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది. టార్గెట్ 400, ఎన్డీఏ టార్గెట్ 400 అని పెట్టుకొని ముందుకు వెళ్తుంది. అయితే 195 మందిలో ప్రధానంగా ఏ అంశాలు ప్రభావితం చేశాయి, వీళ్ళకి అవకాశం ఇవ్వడానికి ప్రధానంగా ఏ సామాజిక సమీకరణాల గెలుపు అంశమే దోహదం చేసిందా, ఇంకేమైనా చేశాయా, టికెట్ దక్కని ప్రముఖులు ఎవరైనా ఉన్నారా ఇందులో? ఎస్ కళ్యాణ్, ఇది ఒక విన్నింగ్ లిస్ట్ గా బీజేపీ చెప్తోంది. 3వసారి అధికారమే లక్ష్యంగా ఈసారి సొంతగా 370 స్థానాలు, ఎన్డీఏతో కలిసి 400 పైగా స్థానాల లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. అందులో భాగంగా ఒక మ్యాసివ్ లిస్ట్ అయితే ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఇండియా కూటమి ఓ పక్క పొత్తులు అలాగే సీట్ల సర్దుబాటు విషయంలో తడబడుతుంటే ఇటు బీజేపీ మాత్రం ఒకేసారి 195 మంది అభ్యర్థుల జాబితా, 100కు పైగా అభ్యర్థులు వస్తారనుకున్నారు. కానీ ఇంత మొత్తంలో ముఖ్యంగా లోక్సభలో 1/3 ముఖ్యంగా 30% వరకు సీట్లను ఒకేసారి ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. సో 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఫస్ట్ లిస్ట్ లోనే నేమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రధానంగా 34 మంది కేంద్ర మంత్రులకి ఈ ఫస్ట్ లిస్ట్ లో అవకాశం దక్కడం జరిగింది. అంతేకాదు ఇటు 195 సీట్లలో ముఖ్యంగా యువకులకి ఎక్కువగా అవకాశం కల్పించడం జరిగింది. 47 మంది యువకులకి అవకాశం కల్పించారు లోక్సభ ఎన్నికల బరిలో. అలాగే 28 మంది మహిళలు, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించి 27 మంది, షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించి 18 మంది, అలాగే ఓబీసీస్ కి సంబంధించి 57 మంది. ఈ విధంగా అన్ని వర్గాల వారికి కూడా సమ ప్రాధాన్యత కల్పించే విధంగా ముఖ్యంగా వీళ్ళ ఎంపిక విషయానికి వస్తే చూసినట్లయితే కనుక ముఖ్యంగా గెలుపు అవకాశాలు కీ కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి అక్కడ అభ్యర్థులకు ఉన్న పాపులారిటీ కానీ వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో
వాళ్ళకున్న గుర్తింపు, అలాగే గెలిచే అవకాశాలు, సామాజిక సమీకరణాలు, వాళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వారు, అలాగే ఆ నియోజకవర్గాల్లో ఎవరి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, ఇటువంటి అంశాలతో పాటుగా ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను అక్కడ ఢీ కొట్టగలరా, ఇటువంటి అన్ని అంశాలను కూడా ఈ సర్వే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని గెలిచే అభ్యర్థులకి అవకాశాన్ని ఇచ్చామని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం చెప్తోంది. సో ఖచ్చితంగా చాలా చోట్ల సిట్టింగ్ ముఖ్యంగా కేంద్ర మంత్రులకు కూడా అవకాశం దక్కని పరిస్థితి ఉంది. న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ప్రధానంగా ప్రస్తుతం ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేంద్ర సాంస్కృతిక శాఖ అలాగే విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా ఆవిడ ఉన్నారు. కానీ ఆవిడకి ఈసారి టికెట్ నిరాకరించడం జరిగింది. ఢిల్లీలో 5 సీట్లు ప్రకటిస్తే 4 స్థానాల్లో కొత్త అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. సో ఖచ్చితంగా షఫలింగ్ కూడా జరిగింది. సిట్టింగ్ ఎంపీలకు చాలా చోట్ల సీటు కేటాయించలేదు. ప్రధానంగా తెలంగాణ విషయానికి వస్తే ఒక సిట్టింగ్ స్థానానికి సంబంధించి ఆదిలాబాద్ స్థానానికి సంబంధించి స్వయం బాపురావు అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, కానీ ఆయన పేరు జాబితాలో లేదు. 3 సిట్టింగ్ ఎంపీలకు మాత్రమే ఈరోజు మళ్ళీ వాళ్ళ సీట్లను వాళ్ళకే కేటాయించడం జరిగింది. సో ఆదిలాబాద్ పర్యటన కూడా ఉంది ప్రధాని మోడీది ఎల్లుండు. సో ఇటువంటి సందర్భంలో ఆదిలాబాద్ స్థానాన్ని ఎందుకు కేటాయించలేదు? సో గెలిచే అవకాశాలు లేవా, లేక మరే ఇతర సమీకరణాలు ఏమైనా బీజేపీ ఆలోచిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ లిస్ట్ అనేది విన్నింగ్ లిస్ట్ 30% సీట్స్కి సంబంధించి ఖచ్చితంగా గెలిచే క్యాపబిలిటీ ఉన్న నేతలందరికీ కూడా ముఖ్యంగా అవకాశం కల్పించడం జరిగింది. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు, అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. సో కేంద్ర మంత్రులు 34 మందికి చాలా చోట్ల ముఖ్యంగా ఎవరైతే ఇటీవల రాజ్యసభ రెన్యువల్ కాలేదో వాళ్ళలో కూడా ముఖ్యంగా భూపేంద్ర యాదవ్ కానీ మరికొంతమంది ఇటీవల రాజ్యసభకి రెన్యువల్ కాకుండా కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. సో వాళ్ళకు కూడా లోక్సభ ఎన్నికల బరిలో నిలపడానికి బీజేపీ వాళ్ళ పేర్లను కూడా భూపేంద్ర యాదవ్ని ముఖ్యంగా లోక్సభ ఎన్నికల బరిలో నిలబెడుతూ ఈరోజు ఆయన పేరుని ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా మెజారిటీ స్టేట్స్కి సంబంధించి ఇటు ఇండియా కూటమికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ సీట్ల సర్దుబాటు తరుణంలోనే ముఖ్యంగా గత 2019లో మార్చి 29వ తేదీన ఈ రోజు కంటే ముఖ్యంగా 27 రోజులు ఆలస్యంగా 5 ఏళ్ల క్రితం ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్కి తర్వాత ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన చేయడం జరిగింది. గతసారి మార్చి 10 2019లో మార్చి 10 షెడ్యూల్ వచ్చింది. సో ఈసారి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అంటే 50 రోజులు టైం ఉండేటట్టుగా ప్రచార కార్యక్రమాలకి షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను అనౌన్స్ చేస్తే కనుక జాతీయ నాయకత్వం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలకి వీటన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనలో భాగంగానే ఒక మ్యాసివ్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఒక విన్నింగ్ లిస్ట్ అని చెప్పి కూడా బీజేపీ నాయకత్వం చెప్తోంది. అలాగే మార్చి 6వ తేదీన సెకండ్ లిస్ట్ కి సంబంధించిన మళ్ళీ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది మోడీ నేతృత్వంలో. సో ఆ రోజు మిగతా అభ్యర్థులు తెలంగాణ నుంచి మరో 8 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సో సెకండ్ లిస్ట్ కి సంబంధించి మార్చి 6వ తేదీన బీజేపీ కేంద్ర కార్యాలయంలో మరో సమావేశం జరగబోతుంది ఆ రోజు సాయంత్రం. సో ఆ రోజు మిగతా అభ్యర్థులకు సంబంధించిన జాబితాను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం విడుదల చేయబోతోంది. అంటే గోపి ఇక్కడ మనం ఒక అంటే సౌత్ విషయానికి వస్తే కర్ణాటక నుంచి జాబితాలో ప్రకటించలేదు ఎవరి పేర్లు కూడా. కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొంత జనసేన అదేవిధంగా టీడీపీ ఆ పొత్తు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని పెండింగ్లో పెట్టారనుకోవచ్చు. అదేవిధంగా కర్ణాటకలో జేడీఎస్తో ఆల్రెడీ పొత్తు కుదిరింది బీజేపీకి. అయినా ఎందుకు ఈ 2 కీలక స్టేట్లు కర్ణాటకలో చాలా సర్వేల్లో కూడా కర్ణాటకలో బీజేపీ ఎడ్జ్లో ఉందని కూడా వస్తుంది. ఎందుకు ఈ రెండింటిని పెండింగ్లో పెట్టారనుకోవచ్చు? సార్ కర్ణాటకలో ముఖ్యంగా ఇటు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దక్షిణాదిలో ఇవి ఫోకస్డ్ స్టేట్స్. ముఖ్యంగా బీజేపీకి తమిళనాడు కేరళలో కూడా అభ్యర్థులను ఈరోజు కేరళకు సంబంధించి మెజార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో తమిళనాడుకి సంబంధించి ఇంకా చర్చ జరుగుతోంది. సో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లు 90 సీట్లు లక్ష్యం పెట్టుకుంది ఈసారి. ఎప్పుడు కూడా నార్త్ వేవే బీజేపీని కాపాడుతుంది. లాస్ట్ 2 టర్మ్స్ కూడా 2014 కానీ 19 కానీ ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా లోక్సభ సీట్లను సాధించుకున్న పరిస్థితి. ఈసారి దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా కర్ణాటకలో అసెంబ్లీ ఇటీవల అక్కడ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. సో ఇప్పుడు కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చెప్పి చూస్తోంది. సో జేడీఎస్తో కలిసి ఈసారి బరిలోకి దిగబోతోంది కాబట్టి సో పొత్తులో ఉన్న స్టేట్స్కి సంబంధించి కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అటు జేడీఎస్తో ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల్లో వాళ్ళు కలిసి పోటీ చేశారు. సో అక్కడ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఒక్కలిగలు లింగాయత్లు సో సామాజిక సమీకరణాల ఆధారంగా అక్కడ సీట్ల కేటాయింపు చేయాల్సి ఉంటుంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ నుంచి అసంతృప్తులు పార్టీలోకి వస్తారని చెప్పి భావిస్తున్నారు. సో అందులో భాగంగానే కొంత సీట్ల ప్రకటన ఆలస్యం అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా టీడీపీ బీజేపీ జనసేన ఈ
మూడు పార్టీలకు సంబంధించిన పొత్తు అంశం పెండింగ్ లో ఉంది. సో ఈ 6వ తేదీ దానికి సంబంధించి ఆలోపు ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పొత్తుకు సంబంధించి స్పష్టత ఇచ్చిన తర్వాత ముఖ్యంగా 5 నుంచి 6 లోక్సభ స్థానాలు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 5 నుంచి 6 లోక్సభ స్థానాలు బీజేపీ ఏపీలో డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించి సెగ్మెంట్ వరకు 15 అసెంబ్లీ సెగ్మెంట్, అలాగే లోక్సభకు సంబంధించి 5 నుంచి 6 స్థానాల వరకు ఇటు విశాఖపట్నం కానీ, అలాగే మరి రాజంపేట కానీ, అలాగే రాజమండ్రి, ఇటువంటి కొన్ని కీలక స్థానాలని ఇటు బీజేపీ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఏపీలో ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి పొత్తులు ఖరారైన తర్వాత ఇటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈలోపు గ్రౌండ్లో ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం అసెంబ్లీకి సంబంధించి ఆశావాహుల లిస్ట్ తయారు చేస్తుంది. సుమారు 2000 వరకు కూడా ఆశావాహులు జాబితా సిద్ధం చేశారు. అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ వరకు సుమారు 300 వరకు కూడా ఆశావాహుల జాబితా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా వాళ్ళ కంటెస్టర్స్ అయితే ఉన్నారు, కానీ పొత్తుల విషయం తేల్చిన తర్వాత ఇటు కర్ణాటకలో కానీ, అలాగే సామాజిక సమీకరణాలు వీటన్నిటి దృష్ట్యా గెలుపు అవకాశాలు గతంలో, ఎందుకంటే ఏపీలో 2014లో 19లో ముఖ్యంగా అంత బలమైన పార్టీగా బీజేపీ లేదు కాబట్టి సో పొత్తులతోనే ముందుకెళ్లాలన్న ఆలోచన కూడా నాయకత్వం ఆలోచిస్తోంది. సో పొత్తుల గురించి స్పష్టత వచ్చిన తర్వాత ఏపీ నుంచి కూడా అభ్యర్థుల ప్రకటన ఉండబోతోంది. రైట్ గోపి, ఫైనల్ గా అంటే జాబితాను అంటే 195 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది కాబట్టి అంటే కేంద్రీయ ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ ని ఏ క్షణానైనా విడుదల చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఎప్పుడు రావచ్చు షెడ్యూల్? ఎందుకంటే 12-13 జమ్మూ కాశ్మీర్ పర్యటన ఏదో ఉన్నట్టుంది ఎన్నికల సంఘం. ఆ తర్వాత ఏ నిమిషమైనా రావచ్చా? అక్కడ ఎన్నికల సంఘం వర్గాల ద్వారా షెడ్యూల్ కి సంబంధించిన సమాచారం అంటుంది. మనకంతున్న సమాచారం ప్రకారం మార్చి 15వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ పదవీ కాలం అనేది త్వరగా ముగుస్తున్న పరిస్థితి ఉంది. కేవలం లోక్సభ ఎన్నికలే కాదు, ఆంధ్రప్రదేశ్ అలాగే సిక్కింతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ముఖ్యంగా లోక్సభ ఎన్నికలతో పాటు జరగాల్సి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా మార్చి 15వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. మార్చి 12-13 తేదీలో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సంఘం ముఖ్యంగా పర్యటించబోతోంది. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇప్పటికే ఏర్పాట్లు కానీ, కావాల్సిన సిబ్బంది, భద్రతా బలగాలు, కావాల్సిన ఈవీఎంలు, వీవీప్యాట్లు వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా ఎగ్జామ్స్ కూడా ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి ఉంది. సో ఎన్నికల సమయం నాటికి, ఎన్నికలు నిర్వహించే సమయం నాటికి స్కూల్స్ లోనే మెజార్టీ పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి సో ఎగ్జామ్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయం నాటికి 40 రోజులు ముందు ముఖ్యంగా షెడ్యూల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మార్చి 15 లోపు ముఖ్యంగా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మే చివరి నాటికల్లా కూడా ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేసి మే చివరి నాటికి ఎన్నికల ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఎన్నికల అధికారులు కూడా, ఎన్నికల సంఘం అధికారులు కూడా పూర్తి సన్నద్ధతో ఉన్నారు. రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, ఏర్పాట్లు, కావాల్సిన అన్ని సౌకర్యాలకు సంబంధించి వారు సమీక్షిస్తున్నారు. సో మరో ముఖ్యంగా 10 రోజుల్లో ముఖ్యంగా ఈ షెడ్యూల్ కు సంబంధించి కూడా స్పష్టత రాబోతుంది. కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ గోపి. మొత్తానికి మార్చి 15 ఈ నెల 15వ తేదీలోగానే ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. దాంతో 10 రోజుల ముందే, దాదాపు 10-15 రోజుల ముందే బీజేపీ తొలి జాబితా ప్రకటించింది 195 మంది అభ్యర్థులతో. ఖచ్చితంగా ఇందులోనే ఎక్కువ మంది అభ్యర్థులు గెలుస్తారనే ధీమా బీజేపీలో ఉంది. ఆ గెలుపు గుర్రాలకే ఈ 195 మందిలో అవకాశం ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్య స్థానాలన్నీ కూడా ఇందులో దాదాపు కవర్ అయ్యాయి. రెండవ లిస్ట్ మార్చి 6న వెలువడే అవకాశం కనిపిస్తుంది. మోడీ కూడా, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఈ నెల 4వ తేదీన రాబోతున్నారు. 4 నుంచి కూడా బీజేపీ ఎన్నికల శంఖారావం తెలంగాణలో పూరించబోతుంది. ఆల్రెడీ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు కాబట్టి 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. 4వ తేదీన ప్రధాని మోడీ రాబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తుంది బీజేపీ, తెలంగాణ బీజేపీ. ప్రధాని మోడీ సభతో ఈ నెల 4వ తేదీ నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం అనేది ప్రారంభం కాబోతుంది. ఇక ఈ నెల 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతుంది. 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన ఆ సభకు హాజరు కాబోతున్నారు. 6వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరం ప్రారంభం కాబోతుంది. ఇక ఈ నెల 10వ తేదీన కరీంనగర్ జిల్లాలో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ నెల 10వ తేదీ నుంచి అటు బీఆర్ఎస్ ప్రచారం కూడా ప్రారంభం కాబోతుంది. 15లోగా ఏ నిమిషాన్నైనా 10-15 మధ్య తేదీల్లో ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. కాబట్టి తెలంగాణ రాజకీయం అంతా కూడా రానున్న రోజుల్లో తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా రాజకీయం వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.